ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ దిగారు. హాష్‌ట్యాగ్ మెలోడీ పేరుతో ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరు సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ మెలోడీ మూవ్‌మెంట్ మళ్ళీ ట్రెండింగ్‌గా మారింది. ఇటలీలోని అపులియా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ సాదర స్వాగతాన్ని పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పాటు ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మెలోడీ అని క్యాప్షన్ ఇచ్చారు కూడా. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన CAP 28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మోదీతో తీసుకున్న స్వీయ చిత్రాన్ని మెలోనీ ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా హ్యాష్‌ట్యాగ్ను జత చేశారు. అప్పటి నుంచి ఈ మెలోడీ పదం ట్రెండ్ అయింది. కాగా నాటి ఫోటోపై ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని బదులిచ్చారు. ఇక G7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. వరుసగా 3వ దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోడీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.